అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతే రామానుజాయ నమః. ఈరోజు మనం 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ 2024 వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉందో తెలుసుకొని ఈ వారంలో ముఖ్యమైనటువంటి పండగలు, ఎంత అద్భుతమైనటువంటి ఈ మాసంలో జరగబోయేటువంటి వేడుకలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాం. అలాగే మనం 12 రాశులకు వారఫలాలు తెలుసుకుంటూ వాళ్ళ రాశి గురించి చాలా ప్రత్యేకమైన కొన్ని విషయాలు మీకు ఇవాళ చెప్పదలుచుకున్నాను అన్నమాట. ముందుగా ఈ వారం కానీ గ్రహాల పరిస్థితి చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు మిథున రాశిలో, చంద్రుడు సింహం కన్యా తుల రాశిలో ప్రయాణిస్తూ, శుక్రుడు తులారాశిలో, అలాగే రవి బుధ కేతు 3 గ్రహాలు కూడా కన్యా రాశిలో, శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ వారంలో గొప్పతనంగా చూసుకుంటే మనకి ఒకేసారి బుధుడు కన్యారాశిలోకి ఉచ్చస్థితిలోకి రావటం, సూర్యుడు ఆయనతో పాటు ఉండడం, అలాగే శుక్రుడు స్వస్థానంలో ఉండడం, ఒక్క కుజగ్రహం యొక్క కొన్ని ఇబ్బందులు తప్ప జనరల్గా సామాన్యంగా బాగున్నాయి. ఇప్పుడు ఈ వారం మొత్తం మీద చూసుకుంటే మనం నవరాత్రుల్లోకి ఎంటర్ అయ్యేటువంటి వారం అన్నమాట. ఈ నవరాత్రులు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన వారంలో 9 రోజులు అన్నమాట. ఈ 9 రోజులు నవరాత్రాలు ఎవరైతే ఉపవాసం ఉండి ఉపవాస దీక్ష చేస్తూ అమ్మవారిని కొలుస్తారో వాళ్ళందరికీ కూడా జీవితాంతం సంతోషంగా ఆనందంగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైం అన్నమాట. సంవత్సరం పొడుతా మనకి టైం ఉండదు. ఆఫీసులు, జాబులు, టూర్లు ఏమో ఎంజాయ్ చేస్తుంటాం. కానీ ఈ నవరాత్రులు మాత్రం ఎప్పుడైతే ఆశ్వయుజ మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ నవరాత్రులు ఎవరైతే నిష్ఠగా ఉండి ప్రతిరోజు అమ్మవారి యొక్క రూపాన్ని దర్శిస్తూ ఏ రోజుకు ఆ రోజు మారే అమ్మవారి యొక్క అలంకారం అంతా చూస్తూ వాటికి తగినటువంటి అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ ఎవరైతే కుటుంబంలో సంతోషంగా ఆనందంగా ఈ వ్రతం చేస్తారో, ఉపవాసం చేస్తారో వాళ్ళకి నవ నాయకులు అంటే 9 మంది అమ్మవారి యొక్క ఆశీస్సులు ఆ కుటుంబంలో ఉంటాయని తెలుసుకోవాలి. మరి మీరందరూ కూడా 12 రాశుల్లో ఒక్కొక్క రాశి యొక్క ప్రత్యేకత ఏమిటి, వాళ్ళ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇవాళ చెప్పి ఆ తర్వాత మీకు నేను ఫలాలు చెప్తాను. ఓపికగా ఆఖరి వరకు చూడండి. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ జాతకాలు తెలుసుకోవడానికి నన్ను కాంటాక్ట్ చేయండి. పైన 3 నెంబర్లు వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అలాగే thesimpleastrologer.com అనే ఈ ఛానల్ అంటే సింపుల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పరిహారాలు చెప్తాను అని దాని అర్థం. తప్పకుండా కాంటాక్ట్ చేయండి. మీ గోపాల్ అయ్యంగార్. మీనరాశి వాళ్ళందరికీ 29వ తారీఖు సెప్టెంబర్ నుంచి 5వ తారీఖు అక్టోబర్ వరకు ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి అంటేనే మనకు గురువు అధిపతి అని అందరికీ తెలుసు. గురువుని బృహస్పతి, జూపిటర్ అంటాం కదా. మరి ఈ రాశిలో పూర్వభాద్ర 4వ పాదంలో పుట్టిన వాళ్ళు గురువు అధిపతి, ఉత్తరాభాద్ర 4 పాదాలు 1, 2, 3, 4 శని అధిపతి, రేవతి నక్షత్రంలో పుట్టిన 1, 2, 3, 4 పాదాలు బుధుడు అధిపతి. మరి వీళ్ళందరితో కలిసి ఈ యొక్క మీనరాశి అనేది ఏర్పడింది. కానీ టోటల్గా చూసుకుంటే గురువు అధిపతి కాబట్టి ఈ యొక్క గురువు ఆధిపత్యం ఉన్నటువంటి తెలివితేటలు బాగా ఉన్న వ్యక్తులు అన్నమాట. వీళ్ళు సైలెంట్ నేచర్స్ అని చెప్పాలి. ఎక్కువ మందిని కొందరిని మేము కామెంట్ చేస్తుంటాం, సైలెంట్ కిల్లర్స్ రా మీరు అని చెప్పేసి. అందుకే ఈ రాశిలో పుట్టడం అంటే చక్కటి ముఖ వర్చస్సు కలిగి, మగవాళ్ళైతే మంచి హైట్ అంత అద్భుతంగా ఉంటారు. ఆడవాళ్ళు కొంచెం హైట్ తక్కువ ఉన్నప్పటికీ తెలివి బాగుంటుందండి, వాక్చాతుర్యం బాగుంటుంది. గోడ మీద పిల్లి వాటం, ఎక్కడ ఎటు దిక్కుతారో తెలియదు, ఎప్పుడు ఎవరి వైపు సపోర్ట్ చేస్తారో తెలియని పరిస్థితి ఉంటుంది. వీళ్ళని నమ్మడం తక్కువ. అలాగే వీళ్ళకి ఈ యొక్క బృహస్పతి అంటే దత్తాత్రేయుడు కావచ్చు, ఆంజనేయ స్వామి కావచ్చు, కృష్ణుడు కావచ్చు, రాముడు కావచ్చు, మీకు గురువుగా ఎవరిని ఎంచుకున్నా సరే వాళ్ళకి గురువారం నాడు గుడికి వెళ్ళి తలస్నానం చేసి ఆ శనగలు ప్రసాదం పెట్టి కనకపు శరాగాన్ని చూపుడు వేలుకి పెట్టుకొని 3 క్యారెట్ల బరువు సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ, ఒరిజినల్ సర్టిఫికెట్తో నేను మీకు అందిస్తాను. దాన్ని మీరు పెట్టుకొని నేను చెప్పిన విధంగా చెయ్యండి. దిమ్మ తిరిగే రిజల్ట్ వస్తుంది. 16 సార్లు నేను చెప్పిన మంత్రాన్ని చదవండి. మీ యొక్క జాతకంలో ధన ఆదాయం అద్భుతంగా ఉంది, కుటుంబ సంతోషం చాలా బాగుంది. ఉన్నదంతా ఏంటంటే మీ నోట్లో మాటలు సరిగ్గా లేకపోతే ఇబ్బంది వస్తుంది. మీరు
నెగిటివ్ ఆలోచనలు చేయబాకండి, నెగిటివ్ మనుషులతో తిరగబాకండి. ఎవరైనా సరే మార్నింగ్ లేవగానే నా ఆలోచనలు ఎలా ఉన్నాయో ముందు పరిశీలన చేసుకొని ముందు మంత్రాలతో దేవుడి పూజతో ముందు ఆ రోజు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మీకు మంచిది. రాహు మీ యొక్క రాశిలో తిరుగుతున్నాడు కాబట్టి తిరగడమే ఎక్కువ. టూర్లు గీర్లు తిప్పడం తిరగటం బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు. బంధువులు స్నేహితులతో రిలేషన్షిప్ తక్కువగా ఉంటుంది. అలాగే ఆరోగ్యం మీకు ఇతరుల నుంచి సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అద్భుతంగా కొనొచ్చు, అమ్మొచ్చు. మంచి లాభాలు కనిపిస్తున్నాయి. మరి తల్లి ఆశీస్సులు, ఆరోగ్యం బాగుంది. పిల్లల చదువు పురోగతి బాగుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంది. అలాగే తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు. దూర విద్య, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనారోగ్యానికి అవకాశాలు ఎక్కువ, శత్రువుల దాడి ఎక్కువ, అప్పుల బాధలు ఎక్కువ. భార్యాభర్తల మధ్య ఎంతో అన్యోన్యత, చక్కటి అనుబంధం, కలిసి ఉంటారు, బ్రహ్మాండంగా సపోర్ట్ చేసుకుంటారు. చట్టా పట్టాలు వేసుకొని ఈ వారం అంతా ఎంజాయ్ చేస్తారు. నవరాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారు. 9 రాత్రులు అమ్మవారిని 9 రకాల అలంకారాలు చేయడము, నైవేద్యాలు పెట్టడము, ఉపవాస దీక్ష చేయటము, రాత్రి 8 తర్వాత భోజనం చేయటం లాంటివి చేయండి. అమ్మవారి అనుగ్రహంతో 3వ ఇంట్లో ఉన్న గురువు రాస్యాధిపతి నెగిటివ్ చేయడు. సంవత్సరం పొడుగుతా మీకు ఎంతో అమ్మవారి అనుగ్రహం వల్ల అద్భుతాలు జరుగుతాయి. మరి పార్ట్నర్షిప్ కలిసి వస్తుంది. పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. ప్రేమికులకు ఎంతో అన్యోన్యంగా అనుకూలంగా ఉంది. అదృష్టం చాలా అద్భుతంగా ఉంది. తండ్రి పెద్దల సహాయ సహకారాలు బాగున్నాయి. ధర్మాన్ని పాటిస్తూ ముందుకెళ్తారు. న్యాయంగా ఉంటారు. ఉద్యోగంలో మీకు ఈ వారంలో ప్రమోషన్లు కానీ, ఇంక్రిమెంట్లు కానీ, పై అధికారుల ప్రశంసలు కానీ, విదేశాలకు వెళ్ళాలన్న ఆలోచన కానీ, వీసాలు రావాలంటే ఈ యొక్క కనక పుష్యరాగాన్ని ధరించి 16 సార్లు రోజు మంత్రం చదవండి. అమ్మవారికి ఈ నవరాత్రులు ఉపవాసం ఉండి పూజ చేయండి. అద్భుతాలు జరుగుతాయి. వ్యాపారంలో చాలా జాగ్రత్తగా మెలకువగా ముందు వెనక ఆలోచిస్తూ వెళ్తే నష్టం ఏమీ ఉండదు. ఖర్చులు అదుపులో ఉంటాయి. మరి మీనరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం ఎలా ఉందో చెప్పాను. మీ జాతకం తెలుసుకోండి. కనక పుష్యరం కోసం మీరు నాకు ఆర్డర్ పెట్టండి. దాన్ని చక్కగా 3 క్యారెట్ల బరువు, సిల్వరు, మేకింగ్ ఛార్జీ, పూజ సర్టిఫికెట్తో మీకు కొరియర్ చేస్తాను. గురువారం నేను చెప్పినట్టు చేయండి. ఇక మీకు తిరుగులేదు. నమస్కారం.